జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి ప్రముఖులకు పుర ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేడం గారు కూడా ఇప్పుడు అందరినీ, కలెక్టర్ మేడం గారు కూడా అందరినీ కూడా ఒకసారి పరిచయం చేసుకుంటున్నారు. కవాతులో పాల్గొన్నటువంటి పోలీస్ కంటింజెంట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ ఇవన్నీ కూడా వేదిక ముందుగా ప్రయాణం చేస్తూ ముఖ్య అతిథులను గౌరవవందనం సమర్పించడం జరుగుతుంది. నిలబే విధంగా దేశం యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని నిలిపే విధంగా ప్రవర్తించాలి. ఈనాడు బాలలే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా పౌరులే కాదు బాలలు కూడా మునుముందు భావితరానికి నిర్ణేతలు కాబట్టి వారందరూ కూడా ఈ దేశ భావి నిర్మాణానికి సమవంతు కృషి చేయాలి. ఎందుకంటే వ్యక్తిగత అభివృద్ధి దేశ అభివృద్ధి కాబట్టి మీరందరూ కూడా ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. ఈ దేశం ఈనాడు ఏమి తల్లి నాడు కురిసిన హిమ సమూహాలు అన్నట్టుగా ఈ యొక్క హిమాలయం ఆసేతు హిమాచలం కూడా గర్వించే విధంగా ప్రతి పౌరుడు, ప్రతి బాలుడు, ప్రతి బాలిక ఈ యొక్క దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని ఓకే, అందరికీ నమస్కారం అండి. సో జిల్లా అధికారులు ఫస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్యాప్లు రెడీగా ఉండాలండి. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ 2 ఆల్రెడీ మీకు ఇచ్చాం. ఎడ్యుకేషన్ 3, ఏపీపీడీఎస్ఎల్ 4, ఏపీఎంఐపీ 5, డిఆర్డీ 6, ఫిషరీస్ 7, అంబులెన్స్ 8 అండి. ఈ వరుస క్రమంలో మనకి ఇవన్నీ కూడా తీసుకురావాల్సిందిగా కోరుచున్నామండి. గౌరవ కలెక్టర్ మేడం గారు ఈనాడు తమ అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. 76వ గణతంత్ర వేడుకలకు హాజరైన ప్రియమైన పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరికీ జిల్లా కలెక్టర్ అయిన నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. ఎన్నో పోరాటాలు, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారతదేశం తనకంటూ ప్రత్యేక రాజ్యాంగం నిర్మించుకుని 1950 జనవరి 26న సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అంతా ఈ రోజున 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
మన వేడుకలు జరుపుకున్నప్పుడు ఆ వేడుకలు ఆనందంగా ఉండాలి అంటే మనకి కల్చరల్ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆ కళల్ని మనం ఇచ్చేసుకోవాలి. కాబట్టి ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు ప్రదర్శింపబోతారు విద్యార్థులు. అవన్నీ కూడా తిలకించి మీ కరతాళ ధ్వనుల ద్వారా వాళ్ళని అభినందిస్తూ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలమ్మా. వందే మాతరం అన్నట్టుగా భరతమాత మాకు ఇచ్చింది మంచి భవిత, నేర్పింది మంచి నడత, వర్ణింపతరమా నీ ఘనత అన్నట్టుగా ఆ యొక్క భరతమాత యొక్క గొప్పతనాన్ని చూపించినటువంటి ఆ తణుకు చెణుకులు వాళ్ళలో లేదు వణుకులు, ఈ చెణుకుల యొక్క విలసిల్లుతున్నాయని కోరుకుంటూ వారి ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా వారికి అభినందించవలసిన కోరుతూ తదుపరి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక ప్రదర్శనలు అందించిన వివిధ స్కూల్స్ నుండి ప్రథమ స్థానం పొందిన వారు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ తణుకు విద్యార్థులు.